నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెత్తటి పకోడీలు చేద్దామని అనుకుంటున్నాననమాట. దానికోసం అల్లం, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ. ఎందుకంటే నేను కొద్దిగా చేస్తున్నాను. ఉండేది ఇద్దరమే కాబట్టి కొద్దిగా చేస్తున్నాననమాట. అది కూడా బెంగుళూరులో బాగా చల్లగా ఉంది. ఏదో ఒకటి తిందామంటే బయటియన్నీ తిని తిని బోర్ కొడుతుంది. సరే ఇంట్లోనే మనమే వేడివేడిగా పకోడీలు చేసుకొని తిందామని మెత్తటి పకోడీలనమాట ఇవి. ఉల్లిపాయలు చిన్నయి అంటే చిన్నయి కాదు, మీడియం సైజు ముక్కలు, కొద్దిగా అల్లం. మరీ ముక్కలుగా కట్ చేస్తే పళ్ళకు తగులుతాయని ఇట్లా లైట్‌గా తురిమేసినట్టుగా వస్తది. అందుకని ఇది తురిమేసి ఏస్తున్నాననమాట. ఒక పచ్చిమిరపకాయ మెత్తగా కోసి, ఒక ఉల్లిపాయ మరీ చిన్నయి కాదు, మీడియం సైజు ముక్కలనమాట. కట్ చేసేసి పిండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇవి. ఏమంత నానబెట్టాలి, కొద్దిసేపు ఆగాలి అని ఏం లేదు. డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద పెద్దయి కాదు, మరి మీడియం సైజు ముక్కలు అంత అట్లాంటివి కట్ చేసేసుకొని ఏసేసుకోవాలనమాట. ఉల్లిపాయలు కట్ చేసుకునేలాగా ఆయిల్ పొయ్యి మీద బాండీలు పెట్టేసుకొని వేడి చేస్తున్నాననమాట. దీనిలోకి కావాల్సినవన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ముందే. నూనె వేడవుతుందంటే మరీ ఎక్కువ వేడవ్వక్కర్లేదు. మీడియంగా వేడైతే చాలు. అందుకని సిమ్‌లో పెట్టేసి ఆయిల్ పెట్టేసాను పొయ్యి మీద. ఇటు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ ఆ టబ్‌లో కొద్దిగా ఏసున్నాను. ఇవి కొద్దిగా అనమాట మీకు చూయించడానికని. ఉల్లిపాయలు ఏసేసాక కొద్దిగా జీలకర్ర, ఈనో కొద్దిగా ఏసాననమాట. అంటే బేకింగ్ పౌడర్, సోడా ఉప్పేస్తారు. నేను ఎక్కువ సోడా ఉప్పు వాడను. ఈనో ఏస్తాననమాట. బాగుంటది. ఈనో కొద్దిగా క్రిస్పీగా బాగా పొంగుద్దనమాట. కొద్దిగా సాల్ట్ సరిపడినంత. సరిపోకపోతే మనం మళ్ళీ లాస్ట్‌లో కొద్దిగా టేస్ట్ చూసి ఏసుకోవచ్చు. అదేమంత తొందరపడాల్సిన విషయం కాదు. సాల్ట్ ఏసేసి ఇంకా పిండి కలుపుకోవడం. కొద్దిగా ఉల్లిపాయల వరకు అట్లా కొద్దిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ వస్తదనమాట. మనకి ఎక్కువ వాటర్ పట్టకుండా. అందుకని కొద్దిగా మెత్తగా కలపాలి. ఫస్ట్ ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఈనో ఏసి కలపాలి. కలిపాక కొద్దిగా శనగపిండేసి కలుపుతున్నాననమాట. కొద్దిగా నేనంతా ఒక 6, 7 స్పూన్లు అంతే. ఎక్కువలే లేదా ఒక గుప్పెడు శనగపిండి, ఒక 2, 3 స్పూన్లు బియ్యపిండి. మరి ఫుల్లు శనగపిండి అంటే కూడా కొద్దిగా ఇది ఉండదని కొద్దిగా బియ్యపిండి వేసి కలిపేసి కొద్దిగా సరిపడా వాటర్ కూడా ఎట్లా అంటే మరీ జావుగా కాదు, మరీ గట్టిగా కాదనమాట. మీడియం సైజ్ మన ఇడ్లీ పిండిలాగా కొద్దిగా. తెలుసు కదా పునుగులకి ఎలా చేయాలో. అట్లా కొద్దిగా కలిపేసేసుకొని బాగా కలపాలన్నమాట ముందు. అది కొద్దిగా వాటర్ ఎక్కువైంది. అందుకని చెప్పి నేను కొద్దిగా బియ్య పిండి అప్పుడు వేయలేదు, తర్వాత వేసాను. వేసేసి ఇట్లాగా కొద్దిగా కలిపేసి పెట్టేసుకుంటే సరిపోయింది. మీరు వాటర్ చూసి వేసుకోండి. వేసేసి ఇంకా నూనెలో వేసేయటమేనమాట. వేసేసి వేడివేడిగా తినేయటమే. ఇంట్లో చేసుకుంటే అప్పటికప్పుడు బాగుంటాయి అన్నీ కూడా. నువ్వు చెప్పాను కదా ముందే పొయ్యి మీద పెట్టానని చెప్పి కాగుతూ ఉంది ఈ పకోడీలు. కొద్దిగా తీసుకొని అట్లా చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. బాగా మెత్తగా వస్తాయి, బాగుంటాయి.
పునుగులు రెడీ అయిపోయినాయి. కొద్దిగా క్రిస్పీగా కాల్చాననమాట. అవి ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ మామూలుగా తింటేనే సరిపోతుంది డైరెక్ట్గా. కాకపోతే నాకు కొద్దిగా చలిగా ఉంది కదా, కొద్దిగా కారంగా స్పైసీగా పక్కన చట్నీ ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా చిన్నులపాయలు, ఇది నా ఫేవరెట్ చట్నీ అనమాట, ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిన్నులపాయలు తోలు కూడా తీయక్కర్లా, కొద్దిగా కారం, అది మీ ఇష్టం. కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ, కొద్దిగా తక్కువ కావాలంటే తక్కువ. కొద్దిగా ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేయటమే. పునుగులు రెడీ అయిపోయినాయి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ కారానికి ఈ చలికి ఏంటంటే అద్భుతం, మహా అద్భుతం. అదనమాట సంగతి. ఓకే, ఎంజాయ్ చేయండి.